నేను మేడ్చల్లో ఉంటాను, నాగిరెడ్డిపల్లి విలేజ్. అక్కడ మాకు కొంత పొలం ఉంది. మా పొలం మొత్తం ఏం లేకుంటే ఎండిపోయింది. ఈ సంవత్సరం ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి అటువంటి ప్రాబ్లం ఏం లేదు. నీళ్ళ కరువు లేదు. ఇప్పుడు నీళ్ళ కరువు స్టార్ట్ అయింది ఒకటి. తర్వాత రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ బ్యాంకుల నుంచి నోటీస్ వచ్చేది, తీసుకుపోయినాం, కట్టేసినాం. రుణమాఫీ లేదు. తర్వాత మహిళలకు 2500 అన్నాడు. సరే అది కూడా లేదు. అప్పుడున్న గవర్నమెంట్ చెప్పని చేసింది, ఈ ఉన్న గవర్నమెంట్ చెప్పినవి వండబెట్టింది. శాతగాని మాటలు ఎందుకు అనేది అంటున్నాను నేను. ఈ రుణమాఫీ ఎందుకు చెప్పిండు? డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మీరు తెచ్చుకోండి, కేసీఆర్ గట్టిని తెచ్చుకోండి, మీరు వెంటనే మాఫీ చేస్తానన్నాడు. మాఫీ లేదు. సరే మాఫీ లేదు, పోనీ అది పెట్టాం. మహిళలకు 2500 అన్నాడు. ఇస్తుండా? ఏదో చిన్న చిన్న బస్సులు, ఎందుకు ఆ బస్సులు అవసరం లేని బస్సులు, ఉద్యోగస్తులు ఎక్కిపోయే బస్సులు అవి. ఇతరులకు మా భార్యకి ఏం అవసరం అండి? రోజు ఊరికి పోయి ఆడిపోయి ఇడిపోయి రాను. ఎన్నడో ఒక రోజు పోతే, ఒక సంవత్సరానికి ఒకసారి కూడా పోతుందో పోదు. నువ్వేమైంది? గవర్నమెంట్ ఉద్యోగులకు చేస్తున్నావు నువ్వు ఆ పని. గవర్నమెంట్ ఉద్యోగులకే ఉపయోగపడుతుంది తప్పితే ఇతరులకు తక్కువనే ఉపయోగపడేది. సరే అది నువ్వు లేదు. నువ్వు ఇంకొకటి 2500 ఇస్తాను, 2500 లేవు. ఇంకా తర్వాత పోతే 4000 రూపాయలను 4000 లేవు. తెల్లారే డిసెంబర్ 9 తారీఖు నుంచి అన్నీ స్టార్ట్ చేస్తాను. ఏం స్టార్ట్ లేదు, ఏం లేదు. ఇంతవరకు అన్ని అబద్ధపు మాటలు. ఎందుకు ఇవి? చేతనైన వరకే మాట్లాడండి. కేసీఆర్ చెప్పని చేసిండు, మిరియాలు చెప్పినవి చేస్తాడు. నీళ్ళ కరువు ఎందుకండి మాకు? తపాసుపల్లెకును దేవాదుల ప్రాజెక్టు కాళేశ్వరానికి సంబంధం లేని విషయం. నువ్వు తపాసుపల్లి దేవాదుల కరెక్ట్ నడిపిస్తే కాలువల నీళ్ళు వస్తే కొన్ని వందల ఊర్లు, 1000 ఊర్లు చెక్ చేయండి. చెక్ చేస్తే తెలుస్తుంది.